వ్యవసాయ సమాచార దృశ్య మాలిక కర్షక మిత్ర ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి. ధన్యవాదములు. సరైన ప్రణాళికతో కూరగాయలు సాగు చేస్తే రైతుకు తిరుగులేదు. సంవత్సరం పొడుగునా కూరగాయల సాగుతో ప్రగతి పథంలో కృష్ణా జిల్లా రైతు. కష్టే సుఖే ఫలే అన్న సూక్తికి నిలువెత్తు నిదర్శనం ఈ రైతు. ఏడాది పొడవునా కూరగాయలు సాగు చేస్తూ సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటూ ప్రగతి పథంలో పయనిస్తున్నారు. కూరగాయలు ప్రతి ఒక్కరికీ నిత్యవసరం. ధర ఎక్కువ వచ్చే ఏ ఒక్క పంటపైనో ఆధారపడే వ్యవస్థ ఇక్కడ కనిపించదు. అన్ని రకాల కూరగాయలను పండిస్తూ పంట మార్పిడిని పాటిస్తూ ప్రణాళికాబద్ధంగా వ్యవసాయం చేస్తే రైతుకు తిరుగుండదని నిరూపిస్తున్నారు వెలమర్తి కోటేశ్వరరావు. కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం ఒట్టిగుడిపాడు గ్రామానికి చెందిన ఈయన గత 25 సంవత్సరాలుగా 5 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయం ద్వారానే తన 4 బిడ్డలను చదివించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దారు. ఈయన పొలాన్ని చూడండి. 5 ఎకరాల్లో ఓవైపు పొట్ల, మిర్చి పంటలతో పాటు మరోవైపు వంగ, మొక్కజొన్న పంటలు సాగు చేశారు. కూరగాయలను నిత్యం మార్కెట్ చేయటం వల్ల వ్యవసాయంలో పెట్టుబడికి కొదవలేదు. అలాగే ఎప్పుడూ కూరగాయలు చేతికి అందే విధంగా దఫదఫాలుగా పంటలు నాటుతారు. దీనివల్ల ఈయన పొలంలో కూరగాయల పంటలు వివిధ దశల్లో కనిపిస్తాయి. ఈ విధమైన సాగు ప్రణాళికతో ఏటా ఎకరాకు కనీసంగా 1,50,000 నుండి 2 లక్షల రూపాయల వరకు నికర లాభం సాధిస్తున్నారు. ఈ పొట్ల పందిరి చూడండి. అక్టోబర్లో నాటిన ఈ పంట ప్రస్తుతం రైతుకు మంచి ఫలితాలు అందిస్తోంది. పాక్షిక పందిర్లపై పంటను పాకించారు. ఈ పంట పూర్తయ్యేలోపు మరో పంట చేతికొచ్చే విధంగా వేరే ప్రాంతాల్లో పొట్ల నాటారు. పొట్ల సాగు తనకు అత్యంత అనువుగా ఉందని, కూరగాయల సాగులో మంచి ఆర్థిక ఫలితాలు వస్తున్నాయని రైతు కోటేశ్వరరావు కర్షక మిత్రతో అనుభవాలు పంచుకున్నారు. నూజివీడు తాలూకా ఒట్టుగుడిపాడు. నా పేరు వెలమర్తి కోటేశ్వరరావు. నేను కూరగాయలు అన్నీ చేస్తూ ఉంటాను. 4 రకాల దాకా పండిస్తూ ఉంటా. ఇప్పుడు 360 రోజులు పండిస్తూనే ఉంటానండి. దానివల్ల లాభం ఏంటంటే ఒక పంట మీద ఆధారపడకుండా 4 రకాల పంటలు పొట్టలేస్తాను. 360 రోజులు పొట్టలు ఉంటాయండి. తర్వాత కాకరేస్తాను. రెండోది ఈ వంగ తోట అంటే చెప్పేది లేదు. 360 రోజుల్లో మూడు చోట్లు 3 రకాలుగా ఉంటుంది. దాన్ని ఇది అయిపోయే లోపల అది పక్కన ఇంకోటి ఉంది, అది కాపుకు వస్తూ ఉంది. అట్లాగే మిర్చి ఉంది. మిర్చి వచ్చి ఈ సీజనే చేస్తాం, మిగతా టైం చేయం. ఈ కూరగాయలు మాత్రం మళ్ళీ రేపు నుంచి ఏ బీర పందిరేనో బెండ తోటనో అట్లాంటి 4 రకాల కూరగాయల మీదే మేము డిపెండ్ అయ్యి చేస్తున్నామండి. ఎందుకంటే సంవత్సరానికి ఎంత అన్న మిగిలిన రేటు కాలపోయిన ఇంకోటి కలిసి రెగ్యులర్గా నిత్యావసర వస్తువు అండి. ఇది ప్రతిరోజు కోసుకుంటాం, మార్కెట్కి వెళ్తాం, సేల్ చేసుకొని వస్తాము. అట్లాగే తెచ్చుకుంటాం, పెట్టుబడి పెట్టుకుంటాం, పావలా మిగిలితే జేబులు పెట్టుకుంటాం. ఏదో అలా చేసుకుంటూ వస్తాం. 4 ఎకరాల మొక్కజొన్న ఉంది. అది పండి వచ్చి చేతికి వచ్చినప్పుడు వచ్చింది అనుకుంటాం. అది ఇది దేని మీద అలా కాదండి. ఇది వంగ తోట ఉంది, వాళ్ళు కోసుకుంటున్నాం. అది కూడా పొట్ల బందిర ఉంది, అది కోసుకుంటున్నాం. అట్లాగే అది అవతల పండు మిర్చి ఉంది, అవి కోసుకుంటున్నాం. సాయంత్రానికల్లా మనం ఎంతో కొంత మార్కెట్ చేసి జేబులో వేసుకొని వచ్చి సర్దుబాటు చేసుకుంటూ ఉన్నామండి. అందుకని మిగతా పంటల మీదకి అంత స్పీడ్గా వెళ్ళమండి. ఎంతసేపు వీటి మీద ధ్యాస పెట్టి చేస్తూ ఉంటాను నేను. ఇవాళ కాదు, నేను 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. పొట్ల సాగు చేస్తామండి. మే నెలలో పెడతాం ఒక పంట. 7 నెలలు ఉంటుంది పంట. అది నెక్స్ట్ మళ్ళీ ఇంకో పంట పెట్టుకుంటాం. అది పొట్ట లాభదాయకంగా ఉంది. దాన్ని మేము విడిచిపెట్టకుండా ఎప్పుడూ కూడా సంవత్సరానికి 2 సార్లుగా 2 బిట్లుగా పెట్టుకుంటూ ఉంటాం. 6 నెలలు ఒకటి ఉంటుంది, 6 నెలలు ఒకటి ఉంటుంది. మిగతా కూరగాయలతో పోస్తే ఇది మాకు కొద్దిగా తేలిగ్గా ఉందండి. ఇది ఎందుకంటే కోసుకుంటాం, కట్టలు కట్టుకుంటాం, పై మందులు గట్టా అలా తక్కువ పడుతుంది. ఆ తక్కువ పడటం వల్ల ఇది లాభంగా ఉంది. మాకు 20 సంవత్సరాల నుంచి ఇదే విత్తనాన్ని నేను జరుపుకుంటా, విత్తనాలు కట్టుకుంటా చేసుకుంటా వస్తున్నామండి. ఇది అది సారా తెలుపు 2 ఉంటాయి. 2 కాయలు కట్టుకొని చక్కగా నీట్గా ఉన్నాయి. మాకు పొడవుగా బాగా నీట్గా వస్తాయి. అవి పెట్టిన 90 రోజుల నుంచి 100 రోజుల తర్వాతే కాస్తాయి.
ఏదైనా హైబ్రిడ్ రకాలు ఏమన్నా పెట్టామనుకోండి అవి కొంచెం కురస రావటం, తొందరగా కాస్తే కానీ తొందరగానే ఉడికిపోతాయి. ఇది అనేది పెట్టిన దగ్గర నుంచి 3 నెలల తర్వాత కాపు వస్తుంది. 3 నెలల తర్వాత నుంచి 4 నెలలు గట్టిగా కాస్తుంది. మాదంతా మెట్ట ప్రాంతమే, బోర్లు ఉన్నాయి. బోర్లు వాటర్ పెట్టుకుంటాం. ఆ వాటర్ పెట్టి అది మళ్ళు కట్టుకున్నాం, చూశారు కదా మీరు తీశారు. ఆ విధంగా కట్టుకొని కాలాలతో నీళ్లు కట్టుకుంటాం. మడి నిండా ఆరుదల లేకుండా ఉంటుంది. మావి బాగా బెట్ట నేలలు ఇవి, గరువు నేలలో. మాకు వర్షం కురిసినా కూడా మాకు ఇబ్బంది అనేది లేదు. పందిరి అనేది గుంజకి 9 అడుగులు గ్యాప్ ఉంటుంది. ఇటు చూసినా 9 అడుగులు వస్తుంది. ఆ విధంగా గుంజ వేసుకొని పందిరి వేసుకుంటాం. పర్మనెంట్గా అనేది కాదు, కర్రల పందిరి. ఈ పంట అయిపోయే వరకు ఉంచుతాం ఈ పందిరి. తర్వాత నెక్స్ట్ ఇప్పేసి పక్కన వేసుకుంటాం, మళ్ళీ దున్నేసి మళ్ళీ ఇంకో పంట వేసుకుంటాం. దీన్ని మళ్ళీ ఇంకో పక్క జరుపుకుంటాం. ఎకరానికి వచ్చి ఒక 700 గుంజలు పడతాయి. ఈ పాదుకి మధ్యలో 6 అడుగులు ఉంటుంది గ్యాపు. గుంజకి మధ్యలో 9 అడుగులు ఉంటుంది. పైన జియో వైరు 16 వైర్ తెచ్చి పైన 4 గుంజలకి పైన లాగుతాం. లాగేసి తర్వాత ప్లాస్టిక్ వైర్ అల్లుతాం. ఫుల్గా ఎరువు తోలేసుకుంటాం. ముందే ఎరువు తోలేసుకొని దాన్ని గ్యాపు సరిపోని గ్యాపుతో సాలు తోలేసుకుంటాం. సాలు తోలేసి ఆ సాల్లో పాదులు చేసి పాదులు పెట్టుకుంటాం. పాదుకి 3 గింజలు 4 గింజలు అలా పెట్టుకుంటాం. 3 మొక్కలు మొలిచినా 4 మొక్కలు మొలిచినా పక్కాగా అయ్యే సరిపోతాయి. ఇంకా ఈ మొక్కలు అనేది పైకి ఇచ్చుకుంటాం. అలా పైకి వెళ్ళిపోద్ది. ఈ కింద ఈ గుంజలకి కట్టలేగేసేసుకొని కాలువలు వేసుకొని అలా నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాం. మాకు వర్షం కురిసినా ఇబ్బంది లేదు, కూరకపోయినా బోరు నీళ్ళు పెట్టుకుంటాం, ఇబ్బంది ఏం లేదు మాకు. ఈ రసాయనాల మందులు అనేది చాలా తక్కువగానే వాడతాం. ఎందుకంటే ఫుల్గా ఎరువు తోలు ఉంది. జాయిగా కాస్త ఏదో కొద్దిగా అందిస్తే పచ్చగా అదే పెరిగిపోద్ది, ఎక్కుద్ది. ఈ ఎరువు ఉండటం వల్ల ఏరు ఫుల్గా పాకేస్తుంది. ఏరు లేని చేయను అనుకోండి బెగ తీసుకుపోద్ది. తర్వాత ఏదో కొద్దిగా ఏదన్నా ఈ కాంప్లెక్స్లు ఒక 10 గ్రాములు అట్లా పాదుకి డిఏపియో 1435 అలాంటిది చెట్టుకి ఏదో 10 గ్రాములు వేస్తాము. ఈలోపు ఎమ్మట జమ్మును పాగుతూ ఉంటుంది. దానికి ఒక మంట గుచ్చుకుంటాము, ఇంకో తాడు తంకలు పెట్టి దానికి చేస్తే పైకి వెళ్ళిపోద్ది. పైకి వెళ్ళిపోయిన తర్వాత మేము కట్టలకి చక్కగా ఈలోపు గడ్డి పరలేని పుట్టిన కట్టలకి చెక్కేసుకొని ప్రతి అమ్మడికి 2 పాదులు ఉంటాయి. అలా కట్టలు వేసేసుకుంటాం. పై మందులు కూడా చాలా తక్కువే పడతాయి. ఏదో పురుగు మందు మాకు అనుమానం వచ్చినప్పుడు రోగారానో నువ్వక్కరానో వాటితో సరిపోతూ ఉంది. మాకు పొట్లకాయ నాణ్యతగా ఉండాలంటే ముందు మనం పునాదిలో బలం చేసిన దాన్ని బట్టి అది కాడ దృఢంగా పెరుగుద్ది, పింద కూడా దృఢంగా వస్తుందండి. కొన్ని చోట్ల కొందరు రాళ్ళు ఎలాంటి కడతా ఉంటారు పందిరంతా. మేము అలాంటిది ఏమి చేయలేదు. వంకరకాయ లేదు, చూశారు కదా. కాయలు కోసుకుంటా ఎక్కడన్నా ఉందనుకోండి ఆకుల్లో ఇలా తీసి కిందకు వదిలేస్తే దాని అంతరకు అదే పెరుగుద్ది. నాకు 100కి 5 కాయలు కూడా వంకరకాయ అనేది రాదు. నాకు అన్నీ తిన్నగా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూశారు కదా, అదే విధంగా ఉంటుంది. కొందరు ఏంటి ఏదో పిచ్చగా ఒత్తు పెట్టేసి దాంట్లో లొంగలు చుట్టుకుపోతాయి పైన. అవి తీసి రాళ్ళు కడతాము, రకరకాలు చేస్తూ ఉంటారు. నేను అలాంటిది ఎప్పుడూ లేదు ఇన్ని సంవత్సరాల్లో. పొట్ల సాగుకు నీటి అవసరం ఎక్కువ. ప్రతి 10 నుండి 15 రోజులకు నీటి తడి అందించటం వల్ల కాయలు మంచి సైజు వస్తున్నాయి. కోసిన కాయలను స్వయంగా రైతు బజార్లో అమ్ముకోవడం వల్ల ఒక్కో కాయకు 10 నుండి 20 రూపాయల ధర లభిస్తోంది. ఆదాయం ఆశాజనకంగా ఉందని తెలిపారు. ఏమంటే ఎకరానికి వచ్చి 400 పాదులు ఉంటాయండి. ఒక పాదులు 4 మొక్కలు ఉంటాయి. 4 మొక్కలు మీద కలిపి ఒక పాదు 100 కాయలు కాస్తుంది. కాయ వచ్చి 4 అడుగులన్నర నుంచి 6 అడుగుల దాకా ఉంటుందండి కాయ వచ్చి. పందిరి కూడా మనం 6 అడుగులు వేస్తాం. పందిరి దాదాపుగా అన్ని కిందకు వచ్చి ఆనేలాగా కాయలు ఉంటాయి. అట్లాగే ఒక కాయ వచ్చి కేజీకి తగ్గకుండా ఉంటుందండి బరువు. అది ఉండడానికి కారణం ఏంటంటే మనం బలం చేసి చేలో ఫుల్గా బలం ఉండి నీట్గా ఉంటే అప్పుడు ఆ విధంగా వస్తుందండి. అది ఒక ఎకరానికి వచ్చి 1,00,000 రూపాయలు ఖర్చు అవుద్దండి. 1,00,000 రూపాయలు ఖర్చు అయితే దాన్ని సవ్యంగా మనం శుభ్రంగా చూసుకుంటూ వెళ్తే ఒక 2 లక్షల దగ్గర వస్తుంది దానికి ఇన్కమ్. పై పెట్టుబడి పోయినా 1,00,000 రూపాయలు మిగులుద్ది ఎకరానికి. జాగ్రత్తగా వేసి దాన్ని పెంచుకొని జాగ్రత్తగా మార్కెటింగ్ చేసుకుంటే. అట్లాగే అన్ని పంటల కన్నా కూడా ఇది తేలిగ్గా నాకు లాభసాటిగా ఉంది. దేనికోసం అంటే పందిరి వేస్తాం, వేసిన దాకే దాని కష్టం, పని, వర్క్. అది తర్వాత ఏముంది, మేము కోసుకుంటాం, అది కట్టలు కట్టుకుంటాం, అలా మార్కెట్ చేసుకుంటాం. ఇప్పుడు పక్కన ఉంది మిరపతోట చూశారు, వంగతోట చూశారు. ఇప్పుడు అది కొయ్యడానికి మనుషులు లేక రిస్క్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇది ఉంది, నేను ఒక్కడనే 10 మోపులు కోసుకొని కట్టుకొని బయట పెట్టుకుంటాం, అది ఆటోలు వేసుకుంటాం. దానివల్ల దీన్ని ఎడవకోకుండా కూడా చేస్తానే ఉండదు. అదిగోండి ఇప్పుడు ఆ కింద మీరు కర్రలు చూశారు, ఆ కర్రలే అయిపోయి వదిలేసిన పందిరి దీనికి ముందుది. ఇప్పుడు ఇది వచ్చింది, ఇప్పుడు మళ్ళీ తీసి మళ్ళీ ఇంకో చోటు మళ్ళీ పెట్టాలి. ఇప్పుడు కొన్ని పాదులు పెట్టాము చూశారు, మళ్ళీ పెట్టుకుంటాం. ఆ విధంగా దాన్ని
రెగ్యులర్గా వదలకుండా అలా చేసుకుంటూ ఉండం లాభసాటిగా ఉంది. రైతుకి ఏంటంటే ఒక 20 రోజులు నెలలో కష్టపడి దీన్ని కమ్ముగ్గా చేసుకుంటే తర్వాత ఇక లేబర్తో అంత అవసరం ఉండదు. ఇక దాన్ని లాభసాటిగా ఉంది కాబట్టి దాన్ని వదులకుండా 25 సంవత్సరాల నుంచి కూడా నేను అలాగే చేసుకుంటూ వస్తున్నా. ఇత్తనం కూడా అది. ఈ రైతు వంగ తోటను దఫదఫాలుగా నాటి సంవత్సరం పొడవునా దిగుబడి వచ్చే విధంగా సాగులో ముందడుగు వేస్తున్నారు. వంకాయలకు మార్కెట్లో ధరల హెచ్చుతగ్గులు ఉన్నా పంటకాలం 8 నెలల వరకు ఉంటుంది కనుక సరాసరిన ఆదాయం ఆశాజనకంగా ఉంటుందని రైతు తెలిపారు. నేను ఈ వంగ తోట ఎప్పుడూ కూడా 3 సంవత్సరంలో 3 పరిణామాలు వేస్తానండి. ఇది ఎకరం అట్లా. ఇది ఇత్తనం వచ్చి 172 అని విజాత అంటారు దీన్ని మేము వాడుతూ ఉన్నామండి. మాకు శుభ్రంగానే ఉంది. కాయ అనేది చాలా కలరు అది బాగుంటుంది, తొడుము పచ్చగా, కాయ కూడా నీట్గా ఉంటుంది. దానికి కాను ఈ ఇత్తనాన్ని నేను కంటిన్యూ చేసుకుంటా అలాగా వస్తూ ఉన్నాను. మెరక భూములు వేసుకుంటామండి, బోర్లు ఉంటాయి, నీళ్లు పెట్టుకుంటాం. ఇది వంగ తోట లాభం ఏంటంటే ఇది కనీసం 8 మాసాలు ఉంటుందండి. ఇది వేసాక 50-60 రోజుల్లో కాపు వస్తుందండి. అక్కడ నుంచి మొదలుపెట్టి 7-8 మాసాలు గట్టిగా ఉంటుందండి. ఇది 1 నెల 2 నెలల్లో రేటు కలవకపోయినా మిగతా ఇంకొక 2 నెలలోనైనా ఏదో టైంలో కలుసుద్ది. దానివల్ల నాకు లాభదాయం ఉందండి. ఇప్పుడు 360 రోజులు నాకు చెవిలో పంట ఉండేలాగా చేస్తానండి నేను. మేము నారు నర్సరీ నుంచి తెచ్చుకుంటామండి. వాళ్ళు పెంచుతారు ఈ సేమ్ సీడ్ని. మేము ఆ నర్సరీ నుంచి మొక్క తెచ్చి పెంచుకుంటాం. మొక్కకి గ్యాపు 30 అంగుళాలు పెట్టి బోదులు తోలి వేసుకుంటామండి 2 వైపులా. ఎకరానికి వచ్చి కనీసం 7 నుంచి 8,000 మొక్కలు దగ్గర వేస్తామండి. 7,000 మొక్కలు వేస్తాం. నవంబర్లో వేసాం. నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి 4 నెలలు అండి. ఇంకా 4 నెలలు మే నెల దగ్గరలో ఉంటుందండి. ఇప్పుడు ఇది పంట పండుతూనే ఉంది. ఇది మళ్ళీ నెక్స్ట్ పక్కన మొక్క వేసుకున్నామండి. ప్రతి పంట కూడా ముందు ఎరువులు తోలుకుంటాం, అప్పుడు బోదులు తోలి అప్పుడు మొక్క నాటుకుంటాం. ఏదన్నా కొంచెం ఏదో ఒకటి మందు కాస్త వేసి పెంచుకొని దోమను ఇవే వస్తూ ఉంటాయి మొక్కలకు కూడా. కోరాజాన్ ఉంది, అది మెయిన్ వంగతోటకి. తర్వాత క్లిక్ అను, మస్ట్ అను, దోమకు స్ప్రైడ్ అను, ఈ పురుగుకి బాగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఈ మందులు వచ్చిన తర్వాత కంట్రోల్ అవుతుంది. ఇంతకుముందు ఇబ్బంది పడేవాళ్ళం కంట్రోల్ అవ్వక. ఆ నీటి యాజమాన్యం అంటే మేము వారానికి ఒక తడి పెట్టుకుంటామండి. తడి ఆరకుండా పెట్టుకుంటూ వస్తాం. ఆ పచ్చదనం మీద తోట కాస్తానే ఉంటుంది. కోసి మార్కెట్ చేసుకుంటాం మేమే. ఒక ఎకరానికి వచ్చి ఒక 150 క్వింటాల దగ్గర కాస్తుందండి. ఒక రోజు ఒక నెలలో తక్కువ కాసినా, ఒక నెలలో ఎక్కువ కాసినా అది మాకు దిగుబడి అనేది ఒక 150 క్వింటాల దాకా వస్తుంది. ఇక్కడ నుంచి పండించుకొని విజయవాడ రైతు బజార్కి తీసుకెళ్ళి అమ్ముకొని వస్తామండి. మాకు అక్కడ లాభసాటిగా ఉంది. ఇక్కడ నూజివేడు కన్నా ఇక్కడ ఈ ఏరియాలో తక్కువగా ఉంటుంది. అక్కడే లాభంగా ఉంది. 150 క్వింటాల్లో ఒక నెలలో ఎక్కువ ఉన్నాయి, తక్కువ ఉన్నాయి. దాదాపు 1,50,000 చిల్లర వస్తుంది. మాకు ఒక 60-70 వేలు ఖర్చు అవుతుందండి బాగా అయితే. దానివల్ల గిట్టుబాటు ఉంది. ఇత్తనం కూడా మంచిది. రేట్ ఏదన్నా యావరేజ్గా ఓ 15 రూపాయలు 20 రూపాయలు ఆ రేంజ్లో ఉంటే రైతుకి చాలా గిట్టుబాటుగా ఉంటుందండి. ఇప్పుడు వరకు ఉంది 10 రూపాయలు. 10 రూపాయలు అంటే రైతుకు 10 రూపాయలు రాదు, 5 రూపాయలు వస్తుంది వాడు కోసి పంపిస్తే. అట్లాగే లేదని అట్లాగే అనుకొని వదిలేసుకుంటే రేపొద్దున 20 రూపాయలు అవుద్ది. అప్పుడు ఉండదు కదా. దానికి కాను మేము ఆపు లేకుండా పండించుకుంటా చేసుకుంటా అలాగే మార్కెట్ని చేసుకుంటా ఉన్నామండి. పంట మార్పిడిని తూచా తప్పక ఆచరిస్తున్న ఈ రైతు ఏటా పశువుల ఎరువును అధికంగా తోలటం వల్ల పంటలు ఆరోగ్యంగా పెరుగుతున్నాయి. పంట మార్పిడి అంటే ఇప్పుడు ఇది పొట్ల పందిరి పెట్టాను. ఇది మొన్న వేసవకాలం అంతా వంగతోట ఉంది. ఆ వంగతోట తీసేసి మళ్ళీ పొట్టలు పెట్టాను. ఆ వంగతోటను మళ్ళీ పక్కన ఇంకొక బిట్లో వేసాను. పంట మార్పిడి అంటే పక్కకి జరిగిపోవాలా. ఒక దాంట్లోనే వేసిన పంట వేయకూడదు. ఇంకో దాంట్లోకి వెళ్ళిపోయి ఎరువు తోలుకొని శుభ్రంగా నీట్గా తయారు చేసుకొని ఇంకో దాంట్లో ఇంకో పంట వేయాలి, దీంట్లో ఇంకో పంట వేయాలి. దిగుబడి శుభ్రంగా వస్తుంది. టైం మాకు పంటకు అనేది ఇబ్బంది లేదు. అంతేగాని ఒక దాంట్లోనే వేసిన దాంట్లోనే వేస్తే అది అంత సవ్యంగా ఏమీ ఉపయోగపడదండి. అది పంటల సాగులో ఈ రైతు అనుసరిస్తున్న యాజమాన్యం సంప్రదాయ సాగు పద్ధతులను తలపిస్తున్నా పంటల సరళి, మార్కెట్కు అనుగుణంగా సేద్యాన్ని ముందుకు నడిపిస్తున్న తీరు రైతును లాభాల బాట పట్టిస్తున్నాయి. వ్యవసాయంలో కష్టనష్టాలు అధికంగా ఉన్నా ఒకే పంటపై ఆధారపడకపోవడమే తన విజయ రహస్యమని రైతు చెప్తున్నారు. ఒకదాని మీద ఆధారపడి వేసి దానికి నష్టపోయి రకరకాల ఇబ్బందులు పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ నా చేలు 4 రకాలు 5 రకాలు మీరు ఇప్పుడు తీసింది ఏ విధంగా ఉందా అన్నీ నిండుగానే ఉన్నాయి కదా. అదే విధంగా నేను చేసుకుంటూ వస్తాను. ఆ విధంగా చేసుకుంటా రైతు వచ్చినప్పుడు ఒక పంట మీద పోయి నాకు లచ్చ పోయిందో 50,000 పోయిందో ఏంటి నా పరిస్థితి అనే రోడ్డును పడకుండా
ఒకటి ఏదన్నా నాకు అది డౌన్లో పడి ఆ పంట ఏదైనా కొద్దిగా నష్టం అనిపించుకుంటూ ఇంకోటి కలుపుతుంది. అట్లాగే ఇప్పుడు ఆ వంగ ఉంది, ఆ వంగ తోట ఇవాళ 10 రూపాయలు ఉన్నాయి, లేదు ఇవాళ అయినా కొయ్యకి తప్పదు, అది 10 రూపాయలు అమ్ముతుంది. అది కోత కూలి రాపోవచ్చు, రాదని వదిలేస్తే ఆ పంట మళ్ళీ రేపు ఉండదుగా. ఇప్పుడు రేపు పెరుగుద్ది, రేపు ఉండదుగా. దాని జాగ్రత్త దాన్ని తీసుకుంటూ పోతూనే ఉండాలి. ఈ పొట్ల పందిరి ఉంది, 20 రూపాయలు ఉంది కాయ వచ్చి ఇవాళ, ఎప్పుడూ లేదు. అట్లాగే ఒకదాని తర్వాత ఒకటి. పక్కన పండు మిర్చి ఉంది, అది కోసుకుంటూ ఉన్నాను. అట్లాగే కాకర ఉంది, మార్కెట్ ఏడు చాలా బాగుంది కాకరి, అయిపోయింది అది కాకరి. మళ్ళీ దాంట్లో మళ్ళీ పాదులు పెట్టాను పక్కది గుత్తంగా. అట్లాగే ఇది మొక్కజొన్న, ఇది మొన్నటిదాకా మినుము వేసాము, మినుము తీసేసి మళ్ళీ మొక్కజొన్న వేసాం, చూశారు కదా. ఇప్పుడు ఈ మొక్కజొన్న అవ్వగానే మళ్ళీ దున్ని మళ్ళీ దీంట్లో మళ్ళీ 1 ఎకరం మళ్ళీ పొట్ల పందిరి పెట్టేస్తా, 1/2 ఎకరం కాకర పందిరి పెడతా. అట్లాగే బీర పందిరి పెడతా 1/2 ఎకరం. వంగ తోట మళ్ళీ వేరే ఇంకోటి వేస్తా. ఆ విధంగా చేసుకుంటా, కొరత లేకుండా ఏ రోజుకి ఆ రోజు డబ్బులు మార్కెట్ తీసుకెళ్ళి నేను రైతు బజార్కి తీసుకెళ్ళి అమ్ముకొని జేబులో పెట్టుకొని వచ్చుకొని నా పని నేను చేసుకుంటున్నాను. నేను యాసకాలం అనేది వర్షాకాలం అనేది లేదు, నాకు వరుసనే వేసుకుంటా కోసుకుంటా వెళ్తూ ఉంటాను. ఆ విధంగా రైతు చేయగలిగినప్పుడు ఎవరికి కూడా ఇబ్బంది రాదు. ఎందుకంటే కష్టపడి చేసుకుంటాడు, ఒకదాని మీద ఆధారపడి 5 ఎకరాలు మినుము వేసాం పోయిందో, లేకపోతే 5 ఎకరాలు మొక్కజొన్న వేసాం పోయిందో అనేది కాదు. ఒక జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటే దానికి ఇబ్బంది లేదు. నేను అలా చేసుకుంటూ వస్తున్నాను 25 సంవత్సరాల నుంచి జాగ్రత్తగా. ఇప్పుడు నాకు 3 ఆడపిల్లలు, అందరికీ పెళ్లి చేసుకొని శుభ్రంగా సక్రమంగా నేను మా అబ్బాయి బీఎస్సీ బీఈడి చదివించుకొని ఇవాళ ఉద్యోగం లేకపోతే మా అబ్బాయిని కూడా ఇదే వ్యవసాయం చేస్తున్నాడు, చేపించుకుంటున్నాను నేను. ఇది ఉద్యోగం అనేది ఎత్తుక్కోకుండా చేసుకుంటున్నాడు. డైలీ కూడా ప్రతిరోజు నా సరుకులు ఒక ఆటోడు ఈవాడ పంపించి రైతు బజార్లో కార్డు ఉంది మాకు, అక్కడ మనిషిని పెట్టుకొని నేను కూడా వెళ్ళి అమ్ముకొని క్యాష్ చేసుకొని వస్తాను నేను. మాకు అలాంటి ఇబ్బంది లేదు. ఎంత ఎక్కువ ఉన్నా ఇదిగో పొట్లకాయలు కోసాం, ఇప్పుడు 10 కట్టలు కోసాం. 10 50 అంటే 500 కాయలు, కట్టకి 50 కాయలు కడతాం. పండు మిరకాయలు కోసాం, వంకాయలు కోస్తున్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఆటోలు వేసుకొని విజయవాడ వెళ్ళి వాటిని రేపు పొద్దున ఉండి అమ్ముకొని తిరిగి వస్తాను నేను. మా అబ్బాయి కోపించి ఇదంతా మళ్ళీ మార్కెట్కి రెడీ చేస్తాడు, నేను తిరిగి వచ్చేస్తాను. అక్కడ మాకు మనిషి ఉంటుంది, ఏమైనా ఉన్నాయి ఉంటే ఆ మనిషి అలా సేల్ చేస్తూ ఉంటుంది, నేను పంపిస్తూ ఉంటా. మాకు సేఫ్టీగా ఉందా తప్ప ఇబ్బంది అనేది లేదు. 1 ఎకరంలో ఒక పంటకి పర్లేదు 10,000 మిగిలినని 5 ఎకరాలు అదే పంట వేసేసి లాభం రాలేదు మొత్తం పోయింది అనుకుంటే అది చేతకంతనం అంటాను నేను. నా లెక్కలో నేను దీనికి 10,000 మిగిలిన చూస్తే దానికి 5 బదులు 50,000 పోతాయి. అట్లా కాదు, దానికి మనం తగినట్టు చేసుకొని ఒకటి తప్పితే ఇంకొకటి అలా చేసుకుంటూ పోవాలా. అప్పుడు ఈ రైతుగా అనేది ఇబ్బంది రాదు. నాకు ఏ ఇబ్బంది లేదు. నేను 25 సంవత్సరాల నుంచి ఇదే కూరగాయల వ్యవసాయం చేస్తున్నా. రైతు కోటేశ్వరరావు అనుసరిస్తున్న సాగు ప్రణాళిక ప్రతి రైతుకు ఆదర్శనీయం. ముఖ్యంగా మిరప సాగులో ఈ రైతు అనుసరిస్తున్న మార్కెట్ ప్రణాళిక లాభాలు పండిస్తుంది. పచ్చిమిరప, పండుమిరప, ఎండుమిరప ఇలా 3 రకాలుగా ఈ పంటను పండిస్తూ రిస్క్ తక్కువతో ఎకరాకు 2 లక్షలకు తగ్గకుండా నికర లాభం సాధిస్తున్నారు. ఆ వివరాలు మరో స్టోరీలో తెలుసుకుందాం.